హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి. సో ఫస్ట్లో వీళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి వేయలేదు. సో దాని తర్వాత మరి వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారా లేదు అంటే అంత ముందులాగే ప్లే ఆఫ్స్ రాకుండా వెనక్కి వెళ్ళిపోతారా అనే డౌట్లు కూడా అరైజ్ అయినాయి. అయితే మరి దాని తర్వాత ఎప్పుడైతే 5 మ్యాచ్లు అయిపోయినాయో దాని తర్వాత చూసుకుంటే వరుసగా 6 మ్యాచ్లు వరుసగా గెలుచుకొచ్చారు. సో దీంతో వీళ్ళు ఈసారి ప్లే ఆఫ్ రేస్లో కూడా కనిపిస్తున్నారు. సో మరి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళకి. ఆ 2 మ్యాచ్లు కనుక గెలిచారంటే ఇక ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్ళిపోతారు. ఒక మ్యాచ్ గెలిచారు అంటే అప్పుడు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. కాకపోతే కొంచెం వేరే టీమ్స్ మీద కొంచెం డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో మరి 2 గెలిచారంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అయితే ఇది పక్కన పెడితే వీళ్ళకల్లే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ముందు మరి వీళ్ళ టీంలో ఒక బిగ్ షాక్ జరిగింది. అదేంటంటే వీళ్ళకల్లే టాప్ ఆర్డర్లో ఆడే 2 ప్లేయర్స్, అది కూడా రియన్ రికల్టన్, దాని తర్వాత విల్ జాక్స్. సో వీళ్ళిద్దరు కూడా ప్లే ఆఫ్స్కి అందుబాటులో ఉండరు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే మనకి రియన్ రికల్టన్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి అతను ప్రాక్టీస్ చేయాలి, మరి అతన్ని సౌత్ ఆఫ్రికా బోర్డు కూడా మరి రావాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి అతను కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే దాని తర్వాత వచ్చేసరికి విల్ జాక్స్, సో అతనికి వచ్చేసరికి వాళ్ళకి వెస్టిండీస్తో టూర్ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇద్దరు కూడా మరి బయటికి వెళ్ళిపోతున్నారు. సో మరి వీళ్ళ టాప్ ఆర్డర్లో వీళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మరి వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఉంది. సో మరి ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత మరి వీళ్ళిద్దరు లేకపోతే సో మరి బ్యాక్ డ్రాప్ పడిపోయిందిగా. సో అందుకని చెప్పేసి ముంబై ఇండియన్స్ ఇక్కడ ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకొక ఇద్దరిని తెచ్చుకుందాం లోపలికి. సో అది కూడా టాప్ క్లాస్ ప్లేయర్ని తెచ్చుకుందాం అని చెప్పేసి వీళ్ళు 2 ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి జానీ బైర్స్టో కనుక నిలబడ్డాడు అంటే బౌలర్స్కి చుక్కలు చూపిస్తాడు, మీ అందరూ తెలిసిందే కదా. సో దాని తర్వాత వచ్చేసరికి గ్లీసన్, సో అతను చూసుకుంటే లాస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడాడు. సో మరి వీళ్ళిద్దరిని అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి బైర్స్టో రావడం అనేది కొంచెం పాజిటివ్ అనేది చెప్పాలి ముంబై ఇండియన్స్కి. సో చూద్దాం, మరి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. సో మరి ప్లే ఆఫ్స్లో మరి బైర్స్టో ఎంతవరకు ఆదుకుంటాడు ముంబైని అనేది సో మరి రాబోయే మ్యాచ్లో అయితే చూద్దాం.